నేను 2 మాటలు చెప్పి వాక్య భాగంలోకి వెళ్దామండి. దేనికంటే నాకు దేవుడు అద్భుతమైన దర్శనం చూపించి ఉన్నాడు. ఆ అద్భుతమైన దర్శనాన్ని బట్టి మనం ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నామండి. ఎందుకనంటే ఈ 40 రోజుల్లో దేవుడు ఒక పెద్ద మందిరమును నాకు కట్టి ఇచ్చి తాళాలు ఇచ్చాడండి. ఈ 40 రోజుల్లో ఆ అద్భుతమైన కార్యం దేవుడు చేశాడని పరిపూర్ణముగా నమ్మి నేను ముందుగానే విశ్వాసముతో ఏ మాత్రము కూడా ఆయన ఈరోజు మన వాక్యం కూడా విశ్వాసం గురించే ఉంటుంది. ఎంత గొప్ప విశ్వాసంతో నేను దేవుడిని నమ్మి ఉన్నాను అనేది వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి విశ్వాసంతో ఈ 40 రోజుల్లో దేవుడు మహా అద్భుతాన్ని చేస్తాడని నేను ముందుగానే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ 40 రోజుల కూడికలో ఇవాళ 22వ రోజు అండి. ఇంకా 18 రోజులు ఉన్నాయి. రెప్ప పాటు చాలు ఆయన అద్భుతం చేస్తానికి. ఇన్ని రోజులు అవసరం లేదు. ఆమేన్. ఆ విశ్వాసం నాకుంది. మనం కన్ను మూసి తెరిచేలేపు అద్భుతాలు సృష్టించబడతాయండి. అంత గొప్ప దేవుడై ఉన్నాడు మన దేవుడు. అయితే నేను మీతో 2 మాటలు చెప్పుచున్నాను. ఈ సందేశం ఎవరైనా ఉంటే నాకు ఎలా అయితే దేవుడు చూపించాడో మందిరం కట్టి తాళాలు ఇస్తాం, మీతో కూడా మాట్లాడి ఆ బిడ్డ మందిరం కడుతున్నాడు, మీరు వెళ్ళి సహాయం చేయండి, ధన సహాయం చేయండి, మీరు వెళ్ళి అక్కడ నిలబడండి అని దేవుడు కనుక మీతో మాట్లాడితే తప్పనిసరిగా మీరు వచ్చి సహాయం చేయవచ్చండి. అదే విధముగా ఇంకోటి కోరుకుంటున్నాను నేను, మరి ముఖ్యముగా మీ అందరి ప్రార్థన అవసరతను కోరుకుంటున్నా. ఈ లోకంలో మనకి అన్నిట్లకన్నా కూడా కావాల్సింది ఏమిటంటే ప్రార్థన శక్తి కావాలండి. దాన్ని మరి ముఖ్యంగా మీరందరూ కూడా ఈ సందేశం విన్న వారు ఎవరైనా సరే తప్పనిసరిగా మందిరము కొరకు ప్రార్థన చేయమని నేను యేసు నామములో మిమ్మల్ని అందరినీ అడుగుచున్నానండి. అదే విధముగా మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే కింద యూట్యూబ్ లో స్క్రీన్ మీద మా స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. అదే విధంగా QR కోడ్ వస్తుంది. మీతో దేవుని ప్రేరేపించి మాట్లాడబడ్డవారు మాత్రమే చెయ్యండి. దేనికంటే దేవుడి దీవెనలు మీకు కూడా అందరికీ మీకు వస్తాయి. అదే విధముగా ఇంకోటి చెప్తున్నానండి, మీ ప్రార్థన అవసరతలు గనక ఏమన్నా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయి. మీరు మాకు ఫోన్ చేస్తే మీరు ఇక్కడికి దూర ప్రాంతాల్లో గనక ఉంటే మీరు రాలేని బిడ్డలు గనక అయితే మీకు ఫోన్లోనే ప్రార్థన చేస్తూ జరుగుతుంది. యేసయ్య అనేకమైన అద్భుతాలు చేస్తాడండి. ప్రార్థన అవసరత కొరకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. కింద ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయి. మీ అందరికీ వందనములండి.